ఎముకల గూడుగా మారిన ఆ పసిగుట్టును చూడగానే అంజా రింగ్గ్రెన్ చలించిపోయింది. రోడ్డుపై ఆకలికి ఏడుస్తూ అందరి వంక దీనంగా చూస్తున్న ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్లి మంచినీళ్లు తాగించింది. బ్యాగులో ఉన్న బిస్కెట్స్ ని అందించింది. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అప్పటి వరకు ఆ బిడ్డకు ఇంకా పేరే పెట్టలేదని తెలిసి హూప్ అని పేరును కూడా అంజా రింగ్గ్రెన్ పెట్టింది. హూపును రెస్క్యూ చేసిన తర్వాత నైజీరియాలో ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో ప్రపంచానికి తెలియచెప్పాలని అనుకుంది. అంతేకాకుండా హూపుకు చికిత్స చేయించేందుకు క్లౌడ్ ఫండింగ్ రైజ్ చేయడానికి హూపుకు మంచినీరు తాగిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీడియో కింద హూప్ పరిస్థితి ఎలా ఉందో రాసుకొచ్చింది. ఒళ్లంతా పురుగులతో నిండిపోయింది. హైపోస్పాడియాస్ తో బాధపడుతున్నాడు. అంతేకాకుండా చిన్నారి మూత్రనాళం అభివృద్ధి చెందలేదు. మీరిచ్చే ప్రతి రూపాయి హూప్ లైఫ్ కు నిజంగా ఓ హోప్ దొరుకుతోంది అని అంజా రింగ్గ్రెన్ రాసింది. అది కాస్త వైరల్ అయింది. హోప్ కథ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చలించిపోయారు. తమ వంతు సాయంగా ప్రతి ఒక్కరూ డబ్బును డొనేట్ చేశారు. క్లౌడ్ ఫండింగ్ తో వచ్చిన మొత్తంతో హోప్ కు ఆపరేషన్ చేయించారు. టైం కు ఫుడ్, కంటి నిండా నిద్రపోవటం, మెడిసిన్స్ యూజ్ చేయటం వల్ల హూప్ చాలా త్వరగా కోలుకున్నాడు. కోలుకున్న హూపును అంజా రింగ్గ్రెన్ స్కూల్లో జాయిన్ చేసింది. అలా మొదటిసారిగా స్కూలుకి వెళ్తున్న హూప్ తో దిగిన ఫోటోని, తాను మొదటిసారిగా హూపును కలిసిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.